అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. జీవితంలో డబ్బు, సంబంధాలు, పని, ఆరోగ్యం ఇవన్నీ ఒకేసారి సమతుల్యం కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ కొన్ని రోజులు మాత్రమే మనకు ఆ దిశ చూపించే కీలక సమయాలుగా మారతాయి. ఫిబ్రవరి 26, 27, 28 మరియు మార్చి 1 ఈ 4 రోజులు కన్యా రాశి వారికి అలాంటి ప్రత్యేక సమయంగా నిలవబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టం, మీరు నిర్మించుకున్న పేరు, మీరు ఎదుర్కొన్న మోసాలు, మీరు నిలబెట్టుకున్న గౌరవం ఇవన్నీ ఇప్పుడు ఒక కొత్త దిశలో మిమ్మల్ని తీసుకువెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో డబ్బు, పని, కుటుంబం, ఆరోగ్యం, మనసు, సంబంధాలు, భవిష్యత్తు ప్రతి అంశంలో ఏమి మారుతుందో అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీకు రావాల్సిన ఒక మొత్తం ఆలస్యం అవుతూ ఉండొచ్చు, లేదా ఎవరో ఇచ్చే డబ్బు మాటల్లోనే ఉండి చేతికి రాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి స్లోగా మీ వైపు తిరుగుతుంది. అకస్మాత్తుగా ఒక చిన్న మొత్తమైనా మీ చేతికి రావడం, లేదా మీరు ఆశించని చోట నుండి ఒక ఆర్థిక సహాయం అందడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇది పెద్ద లాభం కాకపోయినా ఇక పరిస్థితి మారబోతుంది అనే నమ్మకానికి మీలో పెంచుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా మీరు ఖర్చు చేసే విధానంపై ఒక కొత్త అవగాహన వస్తుంది. ఇప్పటి వరకు అవసరం లేని విషయాలపై ఖర్చు చేసినట్లు అనిపించి, ఇకపై ప్రతి రూపాయి విలువను అర్థం చేసుకుంటారు అనే సమయంలో ఒక కొత్త ఆదాయం గురించి ఆలోచన లేదా ఒక అదనపు సంపాదన అవకాశం మీ దృష్టికి రావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. ఎవరి మాట విన్నా వెంటనే నమ్మి పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు ఇవ్వడం చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచంలో అవకాశాల పేరుతో మోసాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి, మీకు పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాతే ఏ నిర్ణయం తీసుకోవాలి. మీరు సైలెంట్‌గా ప్లాన్‌తో ముందుకు వెళ్తే ఈ 4 రోజులు మీ ఆర్థిక పరిస్థితికి ఒక కొత్త స్టార్ట్ పాయింట్‌గా అవుతాయి. ఈ రోజుల్లో పని, వృత్తి, ఉద్యోగం విషయంలో బయటికి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం మీ దిశ పూర్తిగా మారే ఆలోచనలు మొదలవుతాయి. ఇప్పటి వరకు మీరు చేస్తున్న పని మీద కొంత అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడే మారలేను అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక కొత్త క్లారిటీ వస్తుంది. నేను ఇంకా బెటర్‌గా ఎదగాలి అనే భావన బలపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కొత్త బాధ్యత లేదా మీపై నమ్మకం పెట్టుకొని ఇచ్చే ఒక ముఖ్యమైన పని కావచ్చు. ఇది మొదట ఒత్తిడిలా అనిపించినా తర్వాత అదే మీ ఎదుగుదలకు బేస్ అవుతుంది. వ్యాపారం చేసేవారికి ఇప్పటివరకు ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలికకు వస్తుంది. లేదా కొత్త కస్టమర్, కొత్త అవకాశం రూపంలో మీకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీ ప్లాన్స్ అందరికీ చెప్పే అలవాటు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఐడియాలను ఉపయోగించుకోవాలని చూస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు సైలెంట్‌గా పనిచేస్తూ మీ మీద మీకు నమ్మకం ఉంచుకుంటే ఈ 4 రోజులు మీ కెరీర్‌లో ఒక కనిపించని కానీ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసే టైం అవుతుంది. ఇప్పుడు మీరు చేసే చిన్న ప్రయత్నమే రాబోయే రోజుల్లో పెద్ద స్థిరత్వానికి కారణం అవుతుంది. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆలస్యమైన డబ్బు లేదా రావాల్సిన ఒక అమౌంట్ మళ్ళీ మీకు గుర్తుకు వస్తుంది, లేదా దానిపై కదలిక మొదలవుతుంది. ఇది వెంటనే చేతిలో పడకపోయినా ఇది వస్తుంది అనే నమ్మకం మాత్రం మీలో బలపడుతుంది. అలాగే మీరు గతంలో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్న సంకేతాలు కనిపిస్తాయి. అయితే ఈ టైంలో 1కి 2 సార్లు ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరి మాటలు నమ్మి డబ్బు ఇవ్వడం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో లాభం పేరుతో వచ్చే అవకాశాల్లో నిజం ఎంత ఉందో గమనించాలి. మీరు మీ ఖర్చులను కొంచెం కంట్రోల్‌లో పెట్టుకొని అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే ఈ 4 రోజులు మీ ఆర్థిక స్థితికి మళ్ళీ స్టేబుల్ దిశలోకి తీసుకెళతాయి. ముఖ్యంగా ఒక కొత్త ఆలోచన సేవింగ్ చేయాలి, డబ్బు విలువను గుర్తించాలి అనే భావన మీలో బలపడుతుంది. ఇదే భావన రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా ఒక మంచి భద్రతను తీసుకొస్తుంది. ఈ 4 రోజుల్లో సంబంధాలు మరియు కుటుంబ విషయంలో ఒక ముఖ్యమైన క్లారిటీ మీకు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు అందరినీ ఒకే విధంగా చూసినా ఇప్పుడు
ఎవరు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరగా ఉన్నారు అన్న విషయం స్లోగా అర్థమవుతుంది. కొన్ని చిన్న సంఘటనలు, చిన్న మాటలు కూడా మీకు పెద్ద నిజాన్ని చూపించే పరిస్థితి తీసుకొస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో మీరు చేసిన సహాయం, మీరు చూపిన బాధ్యత ఇప్పుడు గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొంతకాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. లేదా ఒక అపార్థం క్లియర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే ఈ రోజుల్లో మీరు ఎక్కువగా మీ మనసులో ఉన్న ప్రతి విషయం అందరితో పంచుకోవడం తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మీ సైలెంట్ వైఖరి మీ గౌరవాన్ని పెంచుతుంది. మీరు మీ విలువను మీరు గుర్తించడం మొదలుపెడతారు. మరియు నన్ను గౌరవించే వాళ్ళకే నా సమయం అనే ఈ నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఈ 4 రోజులు మీకు సంబంధాల్లో ఒక కొత్త సమతుల్యతను తీసుకొస్తాయి. ఇది మీ మానసిక ప్రశాంతతకు మరియు వ్యక్తిగత బలాన్ని ఒక కొత్త పునాది వేస్తాయి. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం మరియు మనస్సు మధ్య ఉన్న కనెక్షన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. బయటకి చూసే వాళ్ళకి మీరు సాధారణంగానే కనిపించినా లోపల మాత్రం వీరు ఎంత ఒత్తిడిని భరిస్తున్నారో మీకే తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు తీసుకున్న బాధ్యతలు, చేసిన శ్రమ, ఎదుర్కొన్న పరిస్థితులు మీ శరీరం మీద కాస్త అలసటగా ప్రభావం చూపించినట్లు అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా పడకపోవడం, ఒక్కొక్కసారి ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలకే మనసు బాధపడడం లాంటి సంకేతాలు కనిపించవచ్చు. ఇది బలహీనత కాదు. మీ మనసు ఎప్పుడూ నాకు కూడా కాస్త విశ్రాంతి కావాలి అని చెబుతున్న సంకేతం. ఈ రోజుల్లో మీరు మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే చాలా పెద్ద ఫలితం కనిపిస్తుంది. ఉదయం కొద్దిగా త్వరగా లేవడం, ప్రశాంతంగా ఉండే సమయాన్ని మీకోసం కేటాయించడం, తినే అలవాట్లను సరిచేసుకోవడం, మొబైల్ మరియు అనవసర ఆలోచనల నుంచి కొంత దూరంగా ఉండడం వల్ల మీ ఎనర్జీ మళ్ళీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మీలో ఉన్న సహజమైన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మళ్ళీ బలంగా బయటపడుతుంది. ఈ 4 రోజులు మీ ఆరోగ్యానికి తిరిగి సెట్ చేసే ఒక అవకాశంలాగా పనిచేస్తాయి. మీరు మీ మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తే రాబోయే రోజుల్లో మీరు మరింత శక్తివంతంగా ముందుకు సాగుతారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటి కదలడం ప్రారంభమవుతుంది. గతంలో మీరు ఎంత ప్రయత్నించినా పూర్తి కాలేక ఆగిపోయిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మళ్ళీ మీ దృష్టిలోకి వస్తాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన పనులు, డాక్యుమెంట్లు, అప్లికేషన్లు, ఎవరికైనా ఇచ్చిన మాటలు లేదా మీరు చేయాలని అనుకుంటున్నా కానీ ఆలస్యమైన పనులు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసే దిశగా కదులుతాయి. ఈ రోజుల్లో మీలో ఒక కొత్త నిర్ణయం కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పం వస్తుంది. ఇది మీకు పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు పూర్తవ్వడం వల్ల మీ మనసు చాలా ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదా కొత్తగా ఆర్థిక అవకాశం మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో చెప్పిన మాటల మీద వెంటనే నమ్మకం పెట్టుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు అవకాశాలు వస్తాయి కానీ వాటిలో నిజమైనది ఏది, మోసం ఏది అనేది గుర్తించే తెలివి కూడా అవసరం. మీరు ప్రశాంతంగా, ఓర్పుతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఆగిపోయిన ప్రయాణాన్ని మళ్ళీ ముందుకు నడిపించే రోజులుగా మారతాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితం సంబంధించిన దైవ అనుగ్రహం కూడా చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టం, మీరు ఎవరికీ చెప్పకుండా భరించిన బాధ, మీరు మీ కుటుంబం కోసం చేసిన త్యాగం ఇవన్నీ వృధా కాలేదని ఇప్పుడు మెల్లగా మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ మనసు సహజంగా దైవం వైపు ఆకర్షితమవుతుంది. ఉదయం లేవగానే ఒక ప్రశాంత భావన, ఇప్పటి నుండి మంచి జరుగుతుంది అనే నమ్మకం మీలో పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు ముఖ్యంగా పరమేశ్వరుడు లేదా శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తితో స్మరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. సోమవారం లేదా శుక్రవారం ఒక దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు దైవాన్ని ధ్యానం చేస్తే మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గి ఒక స్పష్టమైన దిశ మీకు కనిపిస్తుంది. అలాగే నరదృష్టి, నరఘోష వల్ల మీ మీద ఏర్పడిన ప్రతికూల ప్రభావం కూడా మెల్లగా తగ్గిపోతుంది. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడే వారి ప్రభావం తగ్గి మీ చుట్టూ ఒక సానుకూల శక్తి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న ఆధ్యాత్మిక నిర్ణయం, ఉదాహరణకి ప్రతిరోజు ఒక దీపం వెలిగించడం లేదా ఒక చిన్న ప్రార్థన చేయడం రాబోయే రోజుల్లో మీ జీవితానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది కేవలం ఆచారం కాదు, ఇది మీ మనసుకు బలం ఇచ్చే శక్తి. ఈ 4 రోజులు మీకు బయట పరిస్థితులు మాత్రమే కాదు, లోపల మీ ఆత్మవిశ్వాసం, మీ నమ్మకం
మీ దిశ ఇవన్నీ మళ్ళీ బలపడే పవిత్రమైన ప్రారంభం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న మార్పుల్లా కనిపించినా లోపల మాత్రం చాలా పెద్ద మార్పులకు ప్రారంభం అవుతుంది. డబ్బు విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు, పని విషయంలో మీరు పెట్టే శ్రద్ధ, కొంత దృష్టి, కొంత సంబంధాల విషయంలో మీరు తీసుకునే సైలెంట్ నిర్ణయాలు ఇవన్నీ కలిసి మీ జీవితానికి ఒక స్థిరత్వానికి తీసుకొస్తాయి. ఇప్పటి వరకు ఎదురైన ఆలస్యాలు, మానసిక ఒత్తిడి, మీ కష్టానికి వెంటనే ఫలితం రాకపోవడం ఇవన్నీ ఇప్పుడు మెల్లగా క్లియర్ అవుతాయి. మీరు సరైన దిశలో ఉన్నారని చూపించే సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు మీ మీద నమ్మకం కోల్పోకుండా ఓర్పుతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీరు అనుకున్న స్థాయికి చేరుకునే బలమైన పునాది ఏర్పడుతుంది. మీలో ఉన్న బలం, మీలో ఉన్న సాహసం, మీలో ఉన్న నిజాయితీ ఇవే మీకు నిజమైన అదృష్టంగా మారబోతున్నాయి. కాబట్టి తొందరపడకుండా, ఎవరి మాటలకు వెంటనే ప్రభావం కాకుండా ప్రశాంతంగా మీ దారిలో మీరు ముందుకు సాగండి. ఈ రోజులు మీ జీవితాన్ని మళ్ళీ సెట్ చేసే ముఖ్యమైన సమయం. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణ అంచనాల కోసం మీ జీవితానికి ఉపయోగపడే సూచనలు తెలుసుకోవాలంటే అస్ట్రో పరిహార్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మీకు దగ్గరైన వారితో షేర్ చేయండి. మీ జీవితంలో శుభం, ప్రశాంతంగా విజయాలు మరింతగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.